హాయ్ అండి, హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. నా పేరు అశ్విని. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో అదే ఈ వ్లాగ్ అనమాట. మేము పొద్దున్నే ఇట్లా వచ్చేసాము. మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఇంటి పని అంతా చేసుకొని వినాయకుడి బొమ్మ తీసుకొని వెళ్దామని చెప్పి చాలా రష్గా ఉందన్నమాట. ఇంకా మోక్షజ్ఞతో చేపిద్దాం, ఇది పిల్లల పండుగ అంటారు కదా వినాయక చవితి కూడా. సో అందుకని వచ్చామన్నమాట. తనకి నచ్చిన తీసుకుందామని. కాకపోతే ఎకో ఫ్రెండ్లీగా మట్టి గణపతిని తీసుకుందామని. చాలా చోట్ల ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడుతున్నారు వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడానికి. బట్ ఇక్కడైతే మాకు దొరికింది, కానీ చాలా తక్కువ ఉన్నాయి, చాలా అయిపోయినాయి అంట అప్పటికే. ఇంకా వచ్చి ఏది కావాలి అని మోక్షజ్ఞని అడుగుతుంటే ఏది కావాలో చూపిస్తున్నాడు అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకా కొన్ని చోట్ల అయితే అసలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కే మట్టి రంగు వేసేసి మట్టిదే అని చెప్పి కూడా మోసం చేసి అమ్మేస్తున్నారు. సో చూసుకొని అయితే తీసుకోండి. మేమైతే ఇది తీసుకున్నాం. మోక్షజ్ఞకి అదే నచ్చిందంట. నాకైతే ఇంకా చిన్న సైజు ఉంది కదా పక్కన, అది ఇంకా బాగా క్యూట్గా అనిపించింది. గణపతి చాలా బాగున్నారు ఇక్కడ. సో ఇంకా మోక్షజ్ఞకి నచ్చింది కదా, అదే తీసుకున్నాం అనమాట. మోక్షజ్ఞ కూడా గణేష్ అంటాడు. సో గణేష్ అని చెప్పి వచ్చి చక్కగా తీసుకున్నాడు. అక్కడి నుంచి అయితే మేము తర్వాత గొడుగు తీసుకుంటా కదా, అందుకని గొడుగు తీసుకోవడానికి వెళ్ళాము. తనకి నచ్చిందే తీసుకున్నాం అనమాట. ఈ 2 మాత్రం వాడికి ఏది నచ్చిందో అది. తను గ్రీన్ అంటే వాళ్ళు సిల్వర్ ఇచ్చారు, తర్వాత గ్రీన్ అంటే మళ్ళీ గ్రీన్ గొడుగు ఇచ్చారనమాట. అలాగా తీసుకొని ఇంకా మాకు కావాల్సిన పూజా సామాన్లు అవన్నీ కూడా తీసుకొని వచ్చాము. పొద్దున్నే వెళ్తే అన్నీ తీసుకొని వచ్చేటప్పటికి ఒక 1 అవర్ అయిపోయిందనమాట. అందరూ కూడా ఎకో ఫ్రెండ్లీగా మట్టితో చేసిన గణపతిని పూజ చేయండి. అదే పర్యావరణానికి మంచిది, మనకి కూడా చాలా మంచిది. సో నేననే కాదు, మ్యాక్సిమం అందరూ ఇప్పుడు అదే చెప్తున్నారు. సో నేను కూడా అదే చెప్తున్నాను. మీకు సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం మట్టి గణపతిని చేయండి. అలా కుదరని పక్షంలో మనం చిన్న పసుపు గణపతిని చేసి పూజ చేసుకున్నా కూడా అది ఏం తప్పు కాదు, లేకపోతే తక్కువ కూడా ఏం కాదు. మన పూజలో మనకి ఉండే ఏమంటారు భక్తిని చూస్తారు, కానీ మనం ఎంత ఆడంబరంగా చేసాము లేకపోతే ఎంత ఇదిగా చేసాము అనేది దేవుడు ఎప్పుడూ చూడదు. ఏ స్వామి అయినా నాకు తెలిసినంత వరకు అలానే. సో మేము కూడా ఇలానే చేసుకుంటున్నాం అనమాట. సో నా దగ్గర ఇలాగ ఒక పీట ఉంది. సో ఎప్పుడు కూడా మేము దేవుడి పూజకి ఇదే పీటని ఉపయోగిస్తూ ఉంటాము. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వాష్ చేసి ఇలాగ పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని చేస్తాం అనమాట. ఎవ్రీ టైం మీకు చూపిస్తూ ఉంటాను కదా గడపకి పసుపు పూసి బొట్లు పెట్టడం. అలా మీకు బోర్ కొట్టేసి ఉంటుందేమో అని చెప్పి ఈసారి ఇంటి పనులని వాటిని అయితే స్కిప్ చేసి ఇట్లాగా దేవుడి కోసం ఏం చేస్తానో చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా అనమాట. సో పీటనైతే ఇట్లాగా నేను వాష్ చేసి పసుపు రాసి కుంకుమను బియ్య పిండితో పెడతాం కదా, అట్లా పెట్టేసి ముగ్గు వేస్తున్నాను. ఎందుకంటే మనం ముగ్గు వేసి చక్కగా దాని మీద వినాయక స్వామిని పెడితే కనుక బాగుంటుంది అండ్ అలానే పెట్టాలి. అందుకని అలా వేస్తున్నాను. స్వస్తిక్ అలా చాలా వేస్తారు కదా, నాకు తెలిసి ఈ ముగ్గు అమ్మవారి కోసం వేస్తారు అనుకుంటా. నాకు స్వస్తిక్ కాకుండా ఇట్లా వేయాలనిపించింది, వేశాను. అండ్ ఇది కూడా వేయచ్చు అని అనుకుంటున్నాను అందరి దేవుళ్ళకి. నాకు ఈ ముగ్గు వేయడమే నచ్చుతుంది. ఎందుకో పీట మీద అనగానే నాకు అదే ముగ్గు ఒక్కటే వస్తుంది వేయడానికి మనసు. సో ఆ ముగ్గే వేసా అనమాట. వేసి కుంకుమ అవి చేశాను. మీరు ఎలా చేసుకున్నారు అసలు? నాకు కుదిరితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, నేను చూస్తాను. అండ్ ఆల్సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్స్లో అయితే చెప్పండి, నేను కూడా చూస్తాను. నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీకు చూపించాను అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఇట్లా చేశాను అనమాట. ఇంకా అలా చేసిన తర్వాత మోక్షజ్ఞకి డ్రెస్ చేంజ్ చేసేసాను. అప్పటిదాకా వేరే డ్రెస్ వేసాను అనమాట. పసుపు కుంకాలు కానీ అవన్నీ కూడా రాసేసుకుంటాడేమో డ్రెస్కి అని చెప్పి వేరే డ్రెస్ వేసి అంతా అయిన తర్వాత లాస్ట్కి పూజకి కూర్చునే ముందు ఇలా చేశాను అనమాట. రెడీ చేసి ఇంకా నామాలు పెట్టా అనమాట. శివుడికి పెడతారు
కదా, మ్యాక్సిమం వినాయక స్వామి కూడా ఇట్లానే పెట్టుకుంటారు, అందుకని ఇట్లా పెట్టా అనమాట. చిన్నప్పటి నుంచి మోక్షజ్ఞకి నేను ఇట్లానే పెట్టేదాన్ని వినాయక చవితికి. ఫస్ట్ నాకు తెలిసి 1 year లోపు కూడా ఇట్లానే పెట్టి ఫోటోషూట్ లాగా చేద్దాము అని అనుకుంటే తను అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఇంట్లో కానీ బయట కానీ అట్లా వచ్చిన కొన్ని పిక్స్ని మాత్రం నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పోస్ట్ చేశాను అనమాట యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో, ఒకసారి చెక్ చేయండి, అక్కడ చాలా క్యూట్గా ఉంటాడు. అప్పుడు మోక్షజ్ఞకి నాకు ఐడియా ఉన్నంత వరకు 9 months అనమాట. అప్పటి నుంచి ఇప్పటికీ ఇట్లాగా బొట్లు పెడుతుంటే నాకు అదంతా గుర్తొచ్చింది. అప్పుడు నిద్రపోతుంటే పెట్టా అనమాట, కదలకుండా ఉండాలని చెప్పి. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాడు, చాలా పెద్దవాడైపోయాడు కదా చూస్తుండగానే అని అనిపించింది. బట్ చాలా కోఆపరేట్ చేశాడు, బాగా వచ్చిందా, ఎట్లా ఉన్నాడు మా బుల్లి గణపతి బాల గణేష్ ఎట్లా ఉన్నాడో నాకైతే చెప్పండి. అండ్ మనకి వినాయక చవితి అనగానే ఖచ్చితంగా గుర్తొచ్చేది ఏంటి అంటే అన్నీ మన బుక్స్ అవన్నీ పెట్టుకుంటాం కదా. చిన్నప్పుడు మేము కూడా ఎవ్రీ ఇయర్ నాకు ఈ బుక్ అని చెప్పి ఖచ్చితంగా కష్టంగా చదివేది, అసలు ఇష్టం లేకుండా చదివే బుక్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకునే వాళ్ళం. ఎందుకో మనం చదవడం కంటే కూడా అక్కడ పెట్టుకుంటే దేవుడు మనకి ఎక్కువ మార్కులు వేసేస్తాడు అనే టైప్లో. సో అట్లని మోక్షజ్ఞకి ఈ ఇయర్ ఫస్ట్ టైం బుక్స్ కూడా పెడుతున్నాం అనమాట. సో బుక్స్కి మనం పెట్టే ముందు దేవుడి దగ్గర పసుపు కుంకుమ అవి పెడతాం కదా, అట్లా పెడుతుంటే మోక్షజ్ఞ కూడా నేను పసుపు పెట్టగానే దాని మీద మోక్షజ్ఞ కుంకుమ పెడుతున్నాడు. మేమైతే ఇలాగ డాట్స్ కాదు, ఇప్పుడు వాళ్ళు ఏమైనా అంటారేమో అని డాట్స్ పెట్టాం. మేమైతే చిన్నప్పుడు స్వస్తిక్ సింబల్ కూడా వేసేవాళ్ళం, నాకు ఇంకా బాగా గుర్తుంది. అట్లా మీరు ఎట్లా వేసేవాళ్ళు నాకు కామెంట్స్లో చెప్పండి. మేమైతే అట్లాగా స్వస్తిక్ అని పెద్దగా వేసి దానికి కుంకుమ అవన్నీ పెట్టేవాళ్ళం. అన్ని అప్లయన్సెస్కి ఇంట్లో ఉన్న అన్నిటికీ కూడా అలా బొట్లు పెట్టి తర్వాత సాంబ్రాణి కడ్డీలు అవి పెట్టి బాగా చేసుకునే వాళ్ళం చిన్నప్పుడు. అండ్ ఇది కూడా చిన్నపిల్లల పండుగ అంటారు కదా, అలా చేసుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు మోక్షజ్ఞ చేత ఫస్ట్ టైం ఈ ఇయరే చేపిస్తున్నా అనమాట. ఇంకా మోక్షజ్ఞ కూర్చున్నాడు పూజ దగ్గర, వాళ్ళ డాడీ పక్కనే ఉండి చేపిస్తుంటే నేనేమో మంత్రాలు చదివి ఎట్లా చేయాలో పక్కన అంతా కూడా చదివి చేపిస్తూ ఉన్నానన్నమాట. సో వాళ్ళిద్దరు చేశారు పూజ, నేను పూజారిగా అయ్యానమాట ఈ ఇయర్. అండ్ ఇట్లా చేసామన్నమాట డెకరేషన్ మేము. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం, చూడండి. వక్రతుండ మహాకాయ చెప్పు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిరత్న కోమదేవ సవర నిరత్న కోమదేవ సవర. నాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదక ప్రియాయ నమః ఓం విఘ్నకర్యే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతాయ నమః ఓం శ్రీపతయే నమః. ఎలా చెప్పాడు మోక్షజ్ఞ వక్రతుండ మహాకాయ నాకైతే చెప్పండి. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు మెన్షన్ చేశాను కదా మోక్షజ్ఞ చెప్తున్నాడు చాలా అని. కాకపోతే తను కెమెరా తీసుకురాగానే ఏంటంటే అసలు చెప్పేవాడు కాదు. ఒక్కసారి చెప్పమ్మా ప్లీజ్ అన్నా కూడా అస్సలు చెప్పేవాడు కాదు. ఇప్పుడైతే చెప్పమ్మా అనగానే చెప్పాడు. సూర్యకోటి సమప్రభ అనేది మర్చిపోయాడనమాట. బట్ ఇట్స్ ఓకే, ఆ ఒక్క వర్డే మర్చిపోయాడు. బట్ తనకి గుర్తులేదేమో, బాగుంది అనిపించింది. అండ్ ప్రతిదీ కూడా మోక్షజ్ఞానే చేశాడు. చూసారు కదా, అక్షంతలు వేయడం కానీ, కొబ్బరికాయ కొడితే ఆ పీచు తీయడం కానీ అన్నీ కూడా నేను చేస్తా అని తను కూడా చాలా ఇంట్రెస్టెడ్గా చేశాడు. హారతిస్తుంటే ఏమో గంట కొట్టడం అట్లాగా అంతా కూడా చాలా బాగా చేశాడనమాట. నాకు చాలా కన్నుల పండగగా అనిపించింది తను అలాగా చేయడం. అండ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే చాలా మెమరబుల్గా ఫస్ట్ తను చేసిన వినాయక చవితి అనేది మంచి వీడియో. ఈ వీడియో ఇప్పటికీ గుర్తుంటుంది. అండ్ మేము ఇట్లా చేసుకున్నామన్నమాట, చాలా సింపుల్గా. అండ్ ఇట్లాగా మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి. ఇలాగా చిన్నగా చేసుకున్నాము, చాలా సింపుల్గా, బట్ చాలా హ్యాపీగా, చాలా అంటే చాలా హ్యాపీగా చేసుకున్నాం, చాలా పీస్ఫుల్గా చేసుకున్నాము. నాకైతే హ్యాపీ అనిపించింది. అండ్ అది అయిపోగానే మేము కిందకు వచ్చాము. మా పూజ అయిపోయేటప్పటికి కింద కమ్యూనిటీ హాల్లో మా కమ్యూనిటీలో కూడా చేస్తున్నారనమాట వినాయక చవితి. ఇలాగ
లాగా బొమ్మ పెట్టి అట్లాగా. సో ఇంకా కింద కూడా కాసేపు కూర్చొని దండం పెట్టుకొని వెళ్దామని చెప్పి వచ్చాము. మోక్షజ్ఞ కూడా దండం పెట్టుకున్నాడు. అండ్ మోక్షజ్ఞ గుంజెళ్ళు కూడా తీశాడు. నేను అది వీడియో తీయడం మర్చిపోయాను, చూడలేదు. సో కిందకు వచ్చేటప్పటికి స్టార్ట్ అయిపోయింది కదా, కాసేపు కూర్చున్నామన్నమాట. ఇక్కడ కూడా నాకు రాగానే అమ్మ మన హోమ్ టౌన్ అదంతా గుర్తొచ్చింది. మనం కూడా అక్కడ చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మన ఇంట్లో పూజ అవ్వగానే ఒకసారి పందిరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని అట్లా వస్తాం కదా, అట్లానే ఇక్కడ కూడా చేసినట్టుగా అనిపించింది. ఇంటి దగ్గర ఉన్న ఫీల్ వచ్చిందనమాట. ఇట్లా అందరు కలిసి చేసుకుంటుంటే ఇట్లా జరిగింది మా వినాయక చవితి. మీరు ఎట్లా చేసుకున్నారో నాకు ఖచ్చితంగా చెప్పండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. సెలవు, బాయ్.